ఆరాధించదు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. చప్పట్లు కొట్టండి. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆహారము. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము ఎరుసలేము. నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము ఎరుసలేము. నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ పరిపూర్ణత రమ్యము. నీ పరిపూర్ణత రమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా అలాగే మన ఆరాధన గీతం నుంచి యెహోవా నా కాపరి నాకు లేమి లేదు అనే పాట పాడుతున్నాం అండి. పాట నెంబర్ 203, పేజ్ నెంబర్ 281. పాట నెంబర్ 203, పేజ్ నెంబర్ 281. యెహోవా నా కాపరి. చప్పట్లు కొడుతూ అందరికి వచ్చిన పాటేనండి.
చక్కగా పాడండి, చప్పటి కొడుతూ ఆలోచించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
నెంబర్ 124, పేజ్ నెంబర్ 239. దేవుని యందు నిరీక్షణ ఉంచి, వాక్యానికి ముందు దేవుని యందు నిరీక్షణ ఉంచి అనే పాట లేచి నిలబడి అందరూ పాట పాడుకుందాం. 124వ పాట, పేజ్ నెంబర్ 239. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. పాడుతున్నాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
సమయంలో మన మధ్యకి మన సహోదరులు జాన్సన్ గారు వచ్చారు. ఆయన మనకి ఉదయకాలపు వర్తమానము అందిస్తారు. దానికి ముందు ఎంతమంది చెప్పులేసుకు వచ్చారు? చెప్పులేసుకు వచ్చిన చేయండి. చెప్పులేసుకు వచ్చిన మిగిలిన ఉంటాడు కదా. నేను నా చెప్పులు ఎప్పుడు చాలా క్రమంగా విడిచిపెడతా. ఇంటి దగ్గరైనా మందిరంలోనైనా అర్థమైందా? చాలా నీట్గా, ఇంకొకరికి ఆక్షేపం లేకుండా. ఎవరు కూడా మళ్ళీ వెనకొచ్చిన వాళ్ళు అవి ఏంటి ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వీటిని సర్దే పని ఉండకూడదు ఇంకొకటి. అర్థమైందా? నేను మీ చెప్పులన్నీ సర్దొచ్చి ఈ వైపు ఇంక వైపు ఉంది. అర్థమైందా? మీ చెప్పులన్నీ సర్దొచ్చా. ఒకళ్ళేమో అక్కడ పడేశారు, ఒక చెప్పు ఒక స్టెప్ మీద, ఇంకో చెప్పు ఇంకొక స్టెప్ మీద. అంటే మీరు ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటారనమాట. మందిరంలో ఏ క్రమం ఉంటుందో ఇంటి దగ్గర కూడా అదే క్రమం ఉంటుంది. ఇంటి దగ్గర క్రమం ఉంటే మందిరంలో ఖచ్చితంగా క్రమం పాటించి తీరుతాం. అది అలవాటుగా వచ్చేస్తుంది మనకి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? పెద్దలు చేసి పిల్లలు తప్పు కాదు, పిల్లలు నేను ఏమనలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మీరు ఎలా చేస్తే వాళ్ళు అలాగే చేస్తారు. అంతేనా? నేను ఎలా చేస్తే నా పిల్లలు అలాగే చేస్తారు లేదా? అంతేనే కదా? కాబట్టి చెప్పులు చాలా క్రమమైన పద్ధతిలో బయట ఆపేసేదా? చెప్పులు చాలా క్రమమైన పద్ధతిలో వాటిని క్రమంగా పెట్టుకోవాలి, లైన్గా పెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. చూసేవాళ్ళు ముచ్చట పడాలి, వీళ్ళు భలే క్రమం నేర్చుకున్నారే. ఓకేనా? ఆ వైపు సర్దడానికి ఇప్పుడు దాకా పట్టింది, ఈ వైపు ఇంకా సర్దాలి ఎదురుగా. ఓకేనా? దయచేసి మార్చుకుంటారనుకుంటున్నాను నేను. క్రమపరుచుకుందాం, మనం క్రమంలోకి తెచ్చుకుందాం. ఓకే, ఒక వర్డ్ రెడీయా? మనందరం కలిసి ఒక పల్లవి పాడుకుందాం. ఒక పల్లవి మాత్రం పాడుకుందాం. జాన్సన్ గారు మనకి దేవుని వాక్యం అందిస్తారు. పల్లవి నీ వాక్యముతో నా హృదయమును కృతజ్ఞతతో అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభు నిజంగా నాతో మాట్లాడాలి. వాక్యం నాకు దొరికితే నాకు మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ కొంచెం ఒక 2 months రాలేకపోయాను, వేరే వేరే పనులు ఉండడం వలన.
ఇక్కడ రావాలంటే నాకు ఇష్టమే, కానీ మరి కొన్ని పనులు ఉన్నప్పుడు రాలేకపోవడం అనేది చాలా బాగాలేదు. రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేస్తాను, అవటం లేదు, ఏమనుకోకండి, ప్రభుత్వం మన్నించండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న అప్పీల్ మీ ముందు పెట్టదలుచుకున్నాను. చాలామంది వాక్యం వింటున్నాం, కానీ అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే అసలు వాక్యం పనిచేస్తుందా లేదా, లేకపోతే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుందా అంటే మీ దగ్గర చాలా చేసుకోవాలి. ఏదో సండే ఒక వర్షిప్ చేసుకోవాలి కాబట్టి సండే వచ్చి వాక్యం వినటం, వర్షిప్ చేసుకోవటం, బుధవారం నాడు లేకపోతే శనివారం నాడు ప్రత్యేక కూడికలు, ఉపవాస కూడికలు, ప్రార్థన స్పెషల్ ప్రేయర్స్ ఉంటే వాటికి వచ్చి అది హాజరై వెళ్ళిపోవటం, అంతే జరుగుతున్నట్టుగా నాకు చాలా సంఘాల్లో కనపడతాను. హృదయ పరివర్తన మాత్రం జరగట్లేదు. ఇది చాలా వేషధారణ. ఈ వేషధారణ నుంచి ప్రభు తప్పించాలని మనుషులు విన్నట్టుగానే వింటారు, తలలు ఊపుతారు, పశ్చాత్తాపడినట్టుగా ముఖాలు పెడతారు, కానీ పాత స్థితి, లోపల ఉన్న స్థితి మాత్రం మారలేదు. ఇది నేను కొంచెం సేవలోకి వచ్చిన తర్వాత సీరియస్గా ఈ విషయాన్ని నేను గమనిస్తూ ఉన్నప్పుడు, ఇలా అయితే మనం దేవుని రాకడ సమయంలో మనం ఏ గుంపులో ఉంటాం, మన పరిస్థితి ఏంటి అంటే ట్రూత్ఫుల్గా ఇన్ అండ్ అవుట్ లేకపోతే, అంటే లోపల బయట యథార్థంగా లేకపోతే ఎలా మనం దేవుడి బిడ్డలు అనిపించుకుంటాం. అంటే ఇది చాలా ఇట్స్ నాట్ ఇది మీ కొరకు నేను ప్రశ్న వేయట్లేదు, మీ సంఘం గురించి కాదు. ఇది చాలా సంఘాల్లో ఇట్లా ఉంది. కాబట్టి నాకు వాక్యం చెప్పడం కూడా అంటే నేనేదో పెద్ద చెప్పేవాడిని, పెద్ద ప్రసంగికుని అట్లని కాదు. వాక్యం చెప్పేవాళ్ళు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే, నేనైతే ఎట్లా ఫీల్ అవుతున్నానంటే, ఎందుకు ఇంత ప్రయాసపడి చెప్పటం, అసలు జనం ఏమి స్పందన లేదు, పైకి మాత్రం అంతా బాగా భక్తి పరులాగా ఉండటం, లోపల మాత్రం దాని క్రియలు కానీ ఏమి లేకోకుండా ఎంతకాలం ఇట్లాంటి సంఘాలని మనం ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్ళాలి, అసలు గురించి భారం మనకు లేదా, మందన తప్పు ఉందా అని ప్రార్థన వాణ్యం పెంచడం కోసం కొంచెం మళ్ళా ఇంకా కొంచెం ప్రార్థన ఇంటి దగ్గర కొంచెం గట్టిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి చేయటం సాధ్యమంత వరకు. కొంతమంది ఆల్ ఆఫ్ ఏ సడన్ మారిపోతారు, అప్పటిదాకా బాగానే ఉన్నట్టుంటారు, సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిజ స్వరూపాలు బయట పెడతా ఉంటారు. ఇట్లా చూస్తున్నప్పుడు అసలు వాక్యం అనేది పనిచేస్తుందా లేదా, ఇలా క్రైస్తవులు ఉంటే ఎలా మనం ఇతరులకు మాదిరికరంగా ఉండగలం? వీళ్ళన్నీ నీతిపోతాలు చెప్తారు కానీ వాళ్ళు ఏ పాటించరు అనేటటువంటి ఒక అపవాదుని నేను ఈ పొద్దున ఒక వీడియోలో చూశాను. ఈ క్రైస్తవులన్నీ బయటికి చెప్తారు, వాళ్ళు మాత్రం చేయరు అని చెప్పి ఒకడు నిందిస్తూ ఉన్నారు. అది నిజమే కదా పిల్లరా, చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంకా కరెక్ట్గా పరిశ్రమ చేసుకోండి. ఇది మీకోసమే చెప్పాను అనుకోమాకండి, కానీ మీకు కూడా చెప్పనే చెప్పాను. అంటే మీలో ఎంతమంది అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే ఈ సంఘం పరిస్థితి నాకంటే బాగా ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ జనరల్గా చెప్పాను, అది మీకు ఎవరికైనా వర్తిస్తే దాన్ని తీసుకొని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని సేవ చేసుకోండి. అంతేగాని వాక్యం విన్నట్టు వాక్యం విన్నట్టు పైపైన తీసేసుకుని వెళ్ళిపోవడం మాత్రం దయచేసి చేయాలి. సరే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు తండ్రి, మీ నామానికి మేము తెచ్చుకో దయగల దేవుడు. కానీ ఒక దినమున మరి మేము నా పరిస్థితి అంతా మీ ఎదుట కనబడుతుంది. మారు మనసు పొందితేనే సరే, పరిస్థితి అయినా సరే, లేకపోతే నరికి అగ్నిలో వేయమని ఆ తోటమాలే చెప్పేసేసాడు మీతో. అయ్యా
చూద్దాం, ఫలిస్తానా సరే, ఫలిస్తే సరే, ఫలించకపోతే సరే అగ్నిలోనే వేసేయండి అని చెప్పి కూడా చెప్పేసేసాడు. ఆ ప్రేమలో తోటమాలి అయినటువంటి ప్రభు అయిన క్రీస్తు మా కొరకు మీరు ఇంకా ఎంత వేదనతో తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నారో మాకు తెలియట్లేదు. మమ్మల్ని క్షమించండి. ఈరోజు మీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతోనూ నాతో కూడా మాట్లాడు, మమ్మల్ని కూడా బాధపరచండి. మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని మీ పాదముల చెంత చేరినటువంటి మమ్మల్ని మీరు దయచేసి కనికరించి బలపరచుమని, క్షమించి మళ్ళా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు నేనే చదువుతాను. నా వెనక చదవద్దు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతాను నా ఉద్దేశం. అంతేగాని మీరు చదవబడదని కాదు. చూడండి, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. వాక్యం చదివేటప్పుడు బైబిల్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వాలా, బైబిల్స్ లేనటువంటి వాళ్ళు శ్రద్ధగా వినాలా. బైబిల్స్ చదవగలిగినటువంటి వాడు బైబిల్ కొనుక్కొని తెచ్చుకోవాలి. అప్పుడు సమస్త జన్మలను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో వంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనిండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశినయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివైండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివైండుట ఆయనను చెరసాలలో ఉండటి ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. అప్పుడు ఆయన తన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరునయుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొనిండుటేనను, దప్పికొనిండుటేనను, పరదేశిగా ఉండుటేనను, దిగంబరవై ఉండుటేనను, రోగివైండుటేనను, చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇది ప్రభు మాట్లాడిన మాటలే, ఎవరో అపోస్తులు మాట్లాడిన మాట కూడా కాదు. అందుకని కొన్ని బైబిల్స్లో లెటర్స్లో అంటే అక్షరాల్లో ప్రభు మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్. అలాంటి బైబిల్స్ ఉంటే కూడా మంచిదే, లేకపోయినా కానీ మనకు తెలుసు అదే ఎవరు మాట్లాడారు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ వాక్యం ద్వారా మనకి ఈరోజు ప్రభు చెప్పేది ఏంటంటే, ఒక రోజున సమస్త జనులు ఆయన ఎదుట కూర్చబడతారు, చేర్చబడతారు. భూమి మీద ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా, అందరూ కూడా ఆయన ఎదుట చేర్చబడతారు. అది మనకు తెలుస్తుంది. రెండవ రాకడ సమయంలో ప్రభు మేఘారూఢుడై మరి తన దూతలతో, వేలాది దూతలతో వచ్చినప్పుడు, మరి సంఘం ఎత్తబడినప్పుడు, దాని తర్వాత జడ్జిమెంట్ జరిగినప్పుడు, ఆయన అందరినీ కూడా మరలా అసెంబ్లీ చేసినప్పుడు, అసెంబ్లీ చేసేసేసి వారిని సపరేట్ చేస్తారు.
సపరేట్ చేస్తాడు. నిత్య జీవానికి కొంతమందిని, అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడినటువంటి నీకు నాకు కాదు, నరకం ఏర్పాటు చేసింది ప్రభు. నరకాన్ని ఎందుకు సృష్టించాడు? నన్ను నరకం వేయటానికైనా ఆయన నరకాన్ని సృష్టించాడు అని అనుకుంటారని నేను చెప్తున్నాను. చూడండి 41వ వచనంలో, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడు. మన కోసం సిద్ధపరచబడ్డా నరకం, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన దాంట్లోకి నేను కూడా వెళ్తానండి అని చెప్పి మనం వాలంటరీగా మనం వెళ్తున్నాం అంతే. ఎవరైనా వెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, నేను కూడా వెళ్ళకూడదండి నా కోరిక. కనుక ఆ మనుషులు వాడికి ఏర్పాటు చేసిన దాంట్లోకి నేను వెళ్తాను అని చెప్పి పరిగెత్తా ఉన్నారు. కనుక పిల్లరా, ఇక్కడ ఒక రోజు ఉన్నది, జడ్జిమెంట్ డే ఉన్నది, అక్కడ అందరూ నిలబడాల్సిందే. ఈ లోకంలో నువ్వు ఏదైనా తప్పించుకోవచ్చామో కానీ దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క న్యాయ సింహాసనం, ఆ జడ్జిమెంట్ ముందు నువ్వు తప్పించుకోవడానికి ఏమాత్రం నీకు నాకు ఎవరికీ అవకాశం లేదు. అందరూ కూడా అక్కడ చేర్చబడతారు. ఇర్మియా గ్రంథంలో ఆయన అక్కడ వారిని సపరేట్ చేస్తాడు. ఈ సపరేట్స్ పీపుల్, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి అందరికీ కూడా ఒకటే రకంగా ఉండదు. అక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కలిసి ఉన్నట్టుగా ఉంటున్నాం, కానీ జడ్జిమెంట్ డే ఒకటి వచ్చినప్పుడు అక్కడ సపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 38వ వచనం చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 38వ సరే. ఇర్మియా గ్రంథంలో ఏముందంటే ఆయన గొర్రెలను మేకలను ఆయన సపరేట్ చేస్తాడు. ఈ సపరేట్స్ గొర్రెల లాంటి స్వభావం కలిగినటువంటి వారిని, మేకల స్వభావం కలిగినటువంటి వారిని సపరేట్ చేస్తాడు ఆయన. వారిని ఒక ప్రక్కన, వీరిని ఒక ప్రక్కన కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు ఆయన ముందు ఆ గొర్రెలైనటువంటి సమూహంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటున్నాడంటే ఆయన, ముప్పై 34వ వచనములో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి, అంటే లోకం ఎప్పుడు పుట్టడం మొదలుపెట్టిందో అప్పుడే నీ కొరకు నా కొరకు ప్రభువు ఒక రాజ్యమును సిద్ధపరచాడు. పరలోక రాజ్యమును నీ కొరకు నా కొరకు ప్రభు లోకము పుట్టినది అప్పుడే, లోకమును ఆయన పుట్టించినప్పుడే పరలోకంలో నీకు నాకు ప్లేసెస్, లేకపోతే నీకు నాకు ఉండేటటువంటి అవకాశాన్ని ఆయన అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. స్వతంత్రించుకోండి అంటే అర్థం ఏంటి? స్వతంత్రించుకోండి అంటే ఊరికి వచ్చి గెస్ట్లాగా వీసా తీసుకుని ఉండటం కాదు, మళ్ళీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటం కాదు. స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? నీ పర్మనెంట్గా అన్ని హక్కులు ఇవ్వబడతాయి. టెంపరీగా ఉండేటటువంటి ప్లేస్ కాదది, అది శాశ్వతమైనది. దాన్ని నువ్వు పూర్తి హక్కులతో, రైట్స్తో, నీ తల్లిదండ్రుల యొక్క సంపాదనను లేకపోతే వాళ్ళ ఆస్తిని ఎలా అయితే నువ్వు వారసుడిగా స్వతంత్రించుకోగలుగుతావో భూమి మీద, అంతకంటే ఎక్కువ అనేటువంటి స్వతంత్రించుకునేటటువంటి ఆ పరలోకపు రాజ్యంలో నీకున్నటువంటి అవకాశాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాం. మీరు స్వతంత్రించుకుంటారు, మీరు పర్మనెంట్గా ఉంటారు, మీరు నాతోనే ఉంటారు. అలాంటి రాజ్యంలో మీరు
స్వతంత్రించుకునేటటువంటి ప్రదేశం అది. అంతేగాని మీకు నేను అలా ఏదో ఉండనిచ్చి కొన్ని రోజులు లేకపోతే మీకు అంటే మీరు ఒక సిటిజన్స్ కింద ఉండటానికి లేదు అక్కడ. సెకండ్ రేటెడ్ సిటిజన్స్ కింద ఉండడానికి లేదు. ఏ డిస్క్రిమినేషన్ లేదు అక్కడ. మీకు హక్కులు, మీరు అది స్వతంత్రించుకుంటారు. కాబట్టి మీరు దాన్ని స్వతంత్రించుకునే పిల్లలుగా ఉండేటందుకే కదా ఆయన రక్తం పెట్టింది మన కొరకు. ఆయన మనల్ని తన పిల్లలుగా చేయడానికి ఆయన రక్తం పెట్టిన మన వారసులుగా చేయడానికి. అందుకని ఒక భక్తుడు రాశాడు, దేవుని వారసులం, ప్రేమ నివాసులం. దేవుని వారసులం మనం. ఎవరైతే రక్షణ పొందారో, మారు మనసు పొందారో, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో, అనగా తమ పాపము ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవాన్ని పొందుకున్నారో వారిని అంటున్నాడు, రండి, మీకు ఇప్పటి నుంచి కాదు, మిమ్మల్ని ఎప్పుడో నేను ఎరుగుదును. మీరు మొదటి నుంచి నేను మిమ్మల్ని ఎరిగి మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6 నుంచి 7 వరకు చదవండి. తెలుగు వైపు అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తన ప్రియయందు తాము ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమని ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. పిల్లరా, నిన్ను నన్ను జగత్ పునాది వేయబడక ముందే ప్రేమతో క్రీస్తులో మనల్ని ప్రేమతో ఆయన ఏర్పరచుకొనెను. ప్రేమతో ఉచితముగా. అందుకని అంటాడు, మీరు ఉచితముగా రక్షణ పొందారు. మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. ప్రేమతో రక్షించబడ్డారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనం కూడా చదువుకుందాం. క్రీస్తును ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచను. ఆయన తన యందు స్వాస్థ్యంగా మనల్ని ఏర్పరచను. స్వాస్థ్యం సంపాదించుకోవడానికి మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ముందుగానే నిర్ణయించుకున్నాడు. నువ్వెవరో నేనెవరో తెలుసు ఆయనకు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం. అందుకని దేవుని యొక్క సంకల్పంలో మనం ఉండబట్టే ఈరోజు ఇక్కడ దేవుని ఆరాధించడానికి మనం సమావేశపరచబడ్డాం, సమకూర్చబడ్డాం. కనుక దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నాం, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళు ఎలాంటి ప్రజలంటే, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణాల గురించి మనం ధ్యానించినట్లయితే ఆయన అంటున్నాడు, వీళ్ళు ఎలాంటి ప్రజలంటే, మీరు ఎలాంటి వారంటే, మీరు ఏర్పరచబడినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి మీరు ఎలాంటి వారంటే, ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టేటటువంటి వారు, దప్పికొన్నప్పుడు దాహమించేటటువంటి వారు, పరదేశినై ఉన్నప్పుడు చేర్చుకునేటటువంటి వారు, దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చేటటువంటి వారు, రోగినై ఉన్నప్పుడు చూడటానికి వచ్చినటువంటి వారు, చెరసాలలో ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చినటువంటి వారు. వీళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉన్నారు. ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టేటటువంటి,
దిగంబరులు ఉన్నప్పుడు బట్టలు ఇచ్చేటటువంటి, ఎవరో పరదేశిగా ఉన్నవాడు తగిలినప్పుడు ఆశ్రయం ఇచ్చేటటువంటి, ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళి పరామర్శించేటటువంటి, ఎన్ని మనిషి, ఎవరైనా ఖైదులో ఉన్నప్పుడు వారిని పరామర్శించేటటువంటి. ఏనాడన్నా మనం ఇది చేసామా? పిల్లరా, ఏనాడని చేస్తాం? ఇది మనం చెయ్యం. చేయకపోతే వీరు ఏర్పాటు చేయబడినటువంటి, మనము ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలము కాదేమో మనం పరిశీలన చేసుకోవాలా. ఎందుకని ఈ క్వాలిటీస్ నాలో లేవు? నేను ఎవరికి ఏనాడు ఆహారం పెట్టలేకపోతున్నానండి? ఎవరైనా దాహం ఉంటే కనీసం మంచినీళ్ళ బాటిల్ కూడా ఎవడో తాగడానికి పక్క ఉంటే తిప్పబడతా ఉంటే కూడా చూస్తూ ఉండి, నీ బాటిల్ నువ్వు దాచేసుకుంటున్నావా? మంచినీళ్ళు అట్లున్నాయి, తాగండి, ఇదిగోండి బాటిల్ తీసుకోండి అని అనలేనటువంటి మనస్సు ఎలాంటి మనస్సు? అది కుడివైపున కూర్చున్నటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి మనుషులకు ఉండేటటువంటి మనస్సు అదేనా? పరదేశంగా ఉన్నటువంటి వాళ్ళని ఆడబట్టించడం, ఎగతాళి చేయటం, మనం హింసించడం, కొట్టడం. పరదేశంలో వచ్చినటువంటి వాడు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు. కొన్నిసార్లు ఇతర దేశాలు కూడా మనం ఆడుతూ ఉంటాం. అక్కడ హింస జరిగినప్పుడు అది మంచిది కాదు. అలాగే ఇతర దేశస్తులు మన దగ్గరికి వచ్చినప్పుడు వారి మీద హింస జరిగినప్పుడు వారిని దుష్ట మనసుతో మనం ఇబ్బంది పెట్టాలని చూస్తాం అనేది. వాళ్ళు ఏదో వచ్చేసేస్తే ఇక్కడ ఏదో టూరిస్టులు కానీ అట్లా వచ్చేస్తే వాళ్ళ పట్ల మర్యాదగా కాకోకుండా అమర్యాదగా ప్రవర్తించడం, వారిని దోచుకోవడం, ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. బయట అపోజిట్గా చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళ సరైనటువంటి దారి చెప్పరు. 100 రూపాయలు ఆటో ఛార్జ్ అయితే 200 తీసుకుంటాడు. నీకు వీలుంటే ఇంకో 10 రూపాయలు తక్కువ తీసుకోవాలి. ఏమో ఖర్చులు లేకుండా వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాడేమో నా సోదరుడు అంతా. ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు వెళ్దాంలే వెళ్దాంలే వెళ్దాంలే. ఒక ఆమె నాతో పనిచేసింది. వాళ్ళు క్రైస్తవులు కాదులే కానీ నాతో పనిచేసిన టీచర్ నాకంటే చాలా పెద్ద టీచర్ మన వయసులో. ఆమె ఎవరితోనో అన్నాను, అయ్యా నేను చనిపోయేటట్టున్నాను, ఒకసారి జాన్సన్ నుంచి ఒకసారి కనపడి వెళ్దాము అని వాళ్ళు చెప్పారు నాతో. వాళ్ళు తప్పేం లేదు. భాస్కరరావు గారు టీచర్ గారు రీడింగ్గా ఉన్నారండి, నేను మన వెళ్తే నేను చూడాలని ఆశపడుతున్నట్టుగా చెప్పారు, ఒకసారి వచ్చి కనపడాలి మనకి, ఒకసారి వచ్చి కనపడాలి. నేను దాన్ని విన్నాను, వెళ్ళాలి అనుకున్నాను కానీ సీరియస్గా తీసుకోలేదు. వెళ్దామని అనుకుంటా ఉన్నప్పుడే చనిపోయాడు. అలాగే కొంతమంది బెడ్ రీడింగ్గా ఉన్నారు, బాగా సిక్ అయిపోయి ఉన్నారు. అసలు కనీసం వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ధైర్యపరిచి అప్పుడే కదా సాధారణ వాళ్ళని బాగా అటాక్ చేసేది. ఎవరైతే ఫిజికల్గా వీక్గా ఉంటారో, శారీరకంగా బలహీనమైన స్థితిలో ఉంటారో అప్పుడు సాధారణుడు వాడిని అటాక్ చేస్తాం. ఈ మధ్యకాలం నేను కూడా కొంచెం సిక్ అయినప్పుడు అబ్బా వాడు ఎన్ని చేస్తులో నా చుట్టూ చేరి ఎన్ని చేశాడు, ఎన్ని నెగిటివ్ థాట్స్. నువ్వు చచ్చిపోతావు, నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడేమో కానీ నువ్వు బ్రతకవు, జాగ్రత్త. ఇలాంటి నెగిటివ్ థాట్స్. అందుకనే బిల్లీ గ్రామ్ అనే ఒక గొప్ప భక్తుడు చాలా మంది తెలుసు, లేరు, చనిపోయారు. గొప్ప సేవకుడు, ఈ మధ్యకాలంలో గొప్ప సేవకుడు, ఆయన మంచి సేవకుడు మనం తీసుకోవచ్చు. ఆయన ఏమన్నాడంటే, నెవర్ ఎంటర్టైన్ ఎనీ, ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ థాట్స్ని అసలు ఎంటర్టైన్ చేయొద్దు. నెగిటివ్ థాట్స్ అంటే సాధారణ పెట్టేటటువంటి దుఃఖకరమైన, వేదనకరమైన, భయంకరమైన, మీకు భయం పుట్టించే లేకపోతే అసహ్యమైన
లేకపోతే అపరిశుద్ధమైనటువంటి థాట్స్ని మీరు ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ఆ థాట్స్ అన్ని అపవాదం దగ్గర నుంచి వచ్చాయి, అవి అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి వాటిని మీరు ఎంటర్టైన్ చేయొద్దు. మీరు ఏవి మాన్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి విశ్వాస సహితమైనవో అలాంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. కొంతమంది ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఆ సైతం ఇది సైతానే కనపడుతుంది ఈ ప్రార్థనలో. ఏం ప్రార్థన చేస్తున్నారో కొంతమంది. వాడు అంటాడు, ఏం రా నన్ను ఎంతగా తలుచుకుంటున్నావు, సరే ఇది ఇంటికి వచ్చి కూర్చుంటున్నాను, నేనే కావాలి కదా నీకు, నీ మైండ్ ఏంటంటే నేనే ఉండాలి. నువ్వు నోరు లేచిన దగ్గర నుంచి హృదయంలోనూ మైండ్లోనూ నేనే ఉన్నా కాబట్టి నీ దగ్గర నేను వచ్చి కూర్చుంటాను. ఇది నీకు సరిపోద్ది అప్పుడు బాగా. వీళ్ళరా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నెగిటివ్ థాట్స్ని వెంటనే ఖండించాలి. ఆయన ఎవరో పాట రాశాడు, ఆంధ్రప్రదేశ్లో చెప్తాను, ఖండించవలేను దుర్గుణములు ఖండించవలేను. ఖండించడం అంటే నరికేసేసేయండి, నాశనం చేయండి. దుర్గుణాలు ఉన్నాయి, ఇంకా నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, దుర్గుణాలు ఉన్నాయి ఇంకా బాగా లోపల. ఆ దుర్గుణాలను ఖండించు ప్రభువా, ఇంకా కాల్చేయి, ఇంకా తగల ఉంది, మస్తు ఉంది, నాలో ప్రేమ లేదు, నాకు ఇతరులకు ఆహారం పెడతామే చేత కావట్లేదు, ఇతరులతో కనీసం మంచి నవ్వడం రావట్లేదు, నాకు ఇతరులు హాస్పిటల్స్ ఉంటే పరామర్శించడం చేత కావట్లేదు. నేను గుంటూరు వెళ్ళాను, అక్కడ మాకు బీఈడి కాలేజీ 75 years ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే నేను కూడా వెళ్ళాను. అది వెళ్ళే ముందు అక్కడ ఒక ఆమె మాకు వాడను గారి వైఫ్ ఒక ఆమె ఉండేది, నేను బీఎడ్ చదువుతున్నాను. వాడని ఆమె కూడా మా పైన ఉండేవాడు, వాడి క్వార్టర్స్ మీ కింద హాస్టల్లో. ఆమె కొంచెం నేను హుషారుగా ఉంటానని, పాటలు పాడతానని, వాయిద్యాలు వాయిస్తానని, ఎక్కడన్నా ఏదైనా ప్రోగ్రామ్ అంటే నేను రాబాయి అని తీసుకెళ్ళేది. పాపం ఛార్జీలు పెట్టుకొని, రిక్షా ఖర్చులు పెట్టుకొని, హార్మోని పెట్టి కూడా హాస్టల్ అందులో వేసుకుని మేము అందుకని బాగా గుర్తుండిపోయాము. ఈ మధ్యకాలంలో కూడా 2-3 సార్లు పంపించి వచ్చాయి. ఆమెకు మనం మాట్లాడుతుంటే 88 years, కానీ ముందు మంచి సెన్స్లో ఉంది, మాట్లాడుతుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఆ హుషారు బాగాలేదు, ఏమంటారా ఆ స్పిరిట్ లోపల ఉన్నటువంటి ఆ సంతోషం, లేకపోతే ఆ వ్యక్తులకి మొదటి నుంచి ఉండేటువంటి కొన్ని అలవాట్లు అవేమీ బాగాలేదు, మంచిది ఇంకా అట్లా ఉంది. ఆమె మొన్న కబురు పెట్టింది, ఫోన్ చేసింది, అబ్బాయి ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నానండి, ఒకసారి చూసేలో నేను చనిపోతుంది అని ఉంది. నేను నన్ను రేపు వస్తానండి, 27వ తారీఖు గుంటూరు వస్తున్నాను, నేను తప్పకుండా వస్తాను, నేను విజిట్ చేస్తాను. ఫంక్షన్ అయిపోయింది, కార్యక్రమం వస్తున్నాం. కొద్ది దూరం వచ్చిన తర్వాత నాకు మనసాక్షి గర్తిస్తూ ఉంది. ఆమె ఇంకోసారి వెళ్దాం, ఆమె అట్లా అడిగారు కదా, సరే ఆమె చచ్చిపోతుందా అని, చచ్చిపోదని అది కాదు నా ఉద్దేశం. బాగానే ఉండాలి, ఇంకో 10 ఏళ్ళు బతుకుతారని అనుకుంటున్నాను, నా ఉద్దేశం లేదు. సరే నేను ఇంతదాకా వచ్చి ఎడపోవడం ఉంటే అదేం సాక్ష్యం ఉంటుంది అని ఇంకా పక్కకు తీసి కొంచెం ఫ్రూట్స్ సైడ్ చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ పరామర్శించి వచ్చినప్పుడు అదే కదా ప్రభు అడిగింది మనల్ని. వాళ్ళు కనీసం మనల్ని అడిగారు రమ్మంటే కూడా అలా వాళ్ళు నాకు కొంచెం సహాయం చేయండి మాస్టర్ అంటే కూడా చేయవా, నాకు కొంచెం ఈ పని చూసిపెట్టు. అందుకని దేవుని వాక్యం ఉంది, ప్రతివాడు తన అవసరమును మాత్రమే కాక తన పొరుగువాడి అవసరమును కూడా చూడవలేను. అది క్రైస్తవ్యం. నేను నా అవసరాలే చూసుకుంటాను, నా పొరుగువాడి సంగతి నాకేం పట్టదు, నేను అసలు ఎవరిని పట్టించుకోను. ఒక్కొక్కడు అంటారు, అదొక నీతి అనమాట. మా ఫ్యామిలీ అంటే ఎవరిలోనూ ఉండవండి, మేము సపరేట్గా ఉంటాం, సపరేట్గా అన్నీ చేసుకుంటాం. మాతో ఎవరినేమో అవసరం లేదు, మాకు ఒకరికి అవసరం లేదు. ఇదేనా మీ బ్రతుకు? ఒంటి బీతురికి వాళ్ళు ఒంటి బీతురికి అతలకి పరలోకరాజ్యంలో స్థానం లేదు. ఎందుకని తెలుసా? ఇది వాక్యం చెప్తాను, నువ్వు ఎవరిని పట్టించుకోవు,
నువ్వెవరి గురించి ఆలోచించు, నువ్వెవరి పట్టాన్ని షేర్ చేసుకోవు, కనీసం వాళ్ళ గురించి ప్రార్థన చేయవు. ప్రభు 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు 40 దినాల్లో శరీరం బాగా వీక్ అయిపోయి ఉంటుంది. 40 దినాలు ఆయన ఆకలిస్తూ ఉంది. ఆ టైంలో కదా వచ్చి అపవాది దాడి చేసినప్పుడు ఆయన క్రీస్తు కాబట్టి, అభిషిక్తుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, దేవుడి కుమారుడు కాబట్టి వాడు జయించాడు. మనం కూడా జయిస్తాం. శరీరకంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నటువంటి మనము అపవాది దాడి చేస్తూ ఉన్నప్పుడు, మన సహోదరుల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, రోగులై ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొద్దా, వారిని పరామర్శించొద్దా? మనం ప్రోగ్రాం పెట్టుకోవాలి కదా. ఎవరైనా బాగలేదని అంటే ఇమీడియట్గా మనం వెళ్ళి మనం బలపరిచి ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పి, నెగిటివ్ థాట్స్ ఉంటే పాజిటివ్ థాట్స్ అంటే ఆలోచనలు కొంచెం నిరాశాజనకంగా ఉంటే ఆశాజనకంగా వారు ఆలోచించేటట్లుగా దేవుని వాక్యం వైపు తిప్పి బలమైన ప్రార్థన చేసి రావద్దా? ఒకసారి నాకు తెలిసిన ఆయన ఏదో కేసులో జైల్లో ఉన్నాడు, ఏదో పట్టుకున్నారు ఆయన, కొత్త ఆఫీసర్ ఆయన. బాధేసింది నాకు. సరే తప్పులు చేస్తే చేసుకుని అర్థం అంటలేదు. వెళ్దాం అనుకుని అక్కడ దాకా వెళ్తే అంటకి లేడు. ఆ సబ్ జైలు దగ్గర ఏంటనే వచ్చాను వాడు అక్కడ బాధ. అరే ఎట్లా తన ఆఫీస్లో లోపల ఉన్నాడు, చూద్దామని వచ్చాను అంటే, అనే నీకు తెలీదు చూడమాకు, నువ్వు ఆయన అక్రమంగా సంపాదించే దానిలో ఏసీ కూడా పట్టుకున్నారు కానీ నువ్వు అక్కడికి వెళ్తే దానిలో చాలా ఇబ్బంది పడతావు, రికార్డులో ఉంటుంది, అట్లా ఎందుకులే అని అంటే నేను కొంచెం భయపడి అక్కడి నుంచి వచ్చాను. అని వీళ్ళరా ఎట్లా పట్టుబడినా కానీ వెళ్ళి మనం పరామర్శించుకుంటా, ధైర్యం చెప్పాలి, దేవుని వాక్యం చెప్పాలి. అట్లా చేసి ఉన్నట్లయితే నేను ఒక ఆఫీసర్ ఏసీబీలో పట్టుబడతాను. బాగా ఇదైపోయాడు, ఇంట్లో ఉన్నాడు, కేసు పెట్టారు కానీ జైలు వేయలేదు. పెద్ద ఆఫీసర్ ఆయన కూడా. ఆయన నాకు హాస్టల్ నుంచి తెలుసు, మా కాలేజ్ మేట్ ఆయన, నా సీనియర్. ఇంటికి వెళ్ళిపోయి అన్నాను, తప్పు చేసావన్నా? లేదు, నన్ను అక్రమంగా ఇరికించాను, దేవుడిని బయటికి తీసుకొస్తాడు, నువ్వు భయపడన్నాను అని చెప్పి ఇది ఒక 10 సంవత్సరాల క్రితం సంగతి చెప్పేసేసి నేను వచ్చినప్పుడు ఆ మాట వాళ్ళకి ఎంత ధైర్యం ఇస్తుంది చెప్పండి. తర్వాత ఆయన బయటపడ్డాడు దాని నుంచి. కేసు నడిచింది కానీ ప్రూవ్ కాలేదు. కానీ కేసు నడవడం కూడా ఇబ్బందికరమే కదా. మనం కొంతకాలం సస్పెండ్ చేస్తారు, వాళ్ళు ఎంతో నలిగిపోతూ ఉంటారు కదా. కనీసం వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి వాక్యం చెప్పి, ఒకవేళ తప్పు చేస్తే మీరు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, మీరు దేవుని దగ్గర సరి చేసుకోండి, మనుషుల దగ్గర సరి చేసుకోండి అని మనం ధైర్యం చెప్పి వాళ్ళకి మనం బలపరచాలి కదా. ఈ లోకం కాదు కదా. మీరు గొర్రెలో చేర్చబడేటటువంటి వారుగా మన సహోదరుల్ని బలపరచవద్దా? మీరు కూడా గొర్రెల్లో చేర్చబడేటటువంటి అనగా నీతిమంతులుగా తీర్చబడేటటువంటి జనాంగంలో ఉన్నటువంటి వారికి మీరు పనులు చేస్తారు కదా. కనుక ప్రియులారా, వాళ్ళు అంటున్నారు ఇవి మీరు చేశారంటే, ఇవి నా కొరకు మీరు చేశారంటే, నేను ఆకలి కొనగా నాకు భోజనం పెట్టలేదు, తగ్గి కొనగా నాకు దాహం లేదని అంటే, నేను అన్న ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు, ప్రభా నువ్వు ఎప్పుడు తప్పికొన్నావు, ప్రభా నువ్వు ఎప్పుడు ఎట్లా చేస్తావు, నువ్వు ఎప్పుడు జైల్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగిపోయి ఉన్నావు అని అంటే అంటున్నాడు. వీరిలో అల్పులైనటువంటి వారికి ఒకరికి చేసిన నాకు చేసినట్లే కదా. కనుక నువ్వు భూమి మీద చేసేటటువంటి నీ సహోదరుడు పట్ల చేసేటటువంటి ప్రతి మంచి పని అతనికి మాత్రమే కాదు, నువ్వు నీ యొక్క రక్షకునికి చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో. నీవెప్పుడు కనుక ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి తనకు తెలియకోకుండానే ఇవన్నీ చేసేస్తాడు. తనకు తెలియకోకుండానే తన యొక్క మారు మనసు పొందిన స్థితి తనని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నది. తనకు తెలియకుండానే సత్కార్యాలు చేస్తాడు, తనకు తెలియకుండానే పరిశుద్ధమైన జీవితంలో ఉంటాడు.
అంటే కాన్షియస్, ఆ లోపల కాన్షియస్గా నేను ఇవాళ ఈ మంచి పని చేయాలి అని అనుకోకుండానే మంచి పనిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఎవరైనా రోగిగా ఉన్నారంటే రోగిగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి చూడాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం అనుకోకుండానే నువ్వు వెళ్ళి చూసేసేస్తావు. కారణం ఏంటంటే అది నీలో ఉన్నటువంటి హృదయం, అది దేవుని హృదయం. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఆ విధంగా స్పందిస్తూ ఉంటారు. కనుక పిల్లరా తెలియకోకుండానే ఆ పనులు చేస్తూ ఉంటారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటే, దేవుని యొక్క బిడ్డలు మంచి పనులు పేషెంట్గా అంటే ఓపికగా చేస్తారు. అలసిపోరు మంచి పనులు చేయడం. చదవము. మేలు చేయటంలో మనము విసుకగా ఉందము. మనం అలయక అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలం ముందు పంట. ఏం పంట? అదిగో కుడివైపు నుండేటటువంటి గుంపులో ఉండే పంట. అలయక మేలు చేయాలి. మనం మేలు చేయటంలో విసుగుపోకూడదు. అంతే కదా ప్రియులారా? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3:12-13 కూడా చదవండి. పన్నెండు 13 అమ్మా. ధైర్యం ధరించుకోవాలి, దీర్ఘశాంతం ధరించుకోవాలి, దయాళత్వం ధరించుకోవాలి, మేలుకరమైన మనసు ధరించుకోవాలి, సాత్వికం ధరించుకోవాలి, వినయం ధరించుకోవాలి, జాలి గల మనసు. ఏమాత్రం జాలే ఉండదండి కొంతమంది. నీతిమంతుడు తన జంతువులను కూడా జాలితో చూచును అని ఉంది దేవుని వాక్యం. జంతువులకు కూడా ఆహారం పెడతాడు నీతిమంతుడు. నేను ఒక 4th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఒక స్టోరీ రాశాను. దాన్ని ఏం చేశానంటే, ఒక్కొక్కరిని పిల్లవాడు పెంచుకున్నాడు. ఎక్కడో రోడ్డు మీద కనపడిన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటికి తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో పంపు కొడుతుంది, ఇట్లా అలా చేస్తుంది, నువ్వు ఎందుకు పట్టుకొచ్చావురా ఈ కుక్క పిల్లని అని చెప్పి పెడతారు. నేనే అన్ని చూసుకుంటాను, మీరేం చేయొద్దని అమ్మండి కేసి కుక్క పిల్లని అట్లాగే ఉంచాడు అని పిల్లలు చేసే పనులు నేను వర్ణిస్తూ రాశాను. ఒక పిల్ల హృదయంతో, ఒక పిల్లవాని యొక్క ఫీలింగ్స్తో రాశాను. అంటే యానిమల్స్ లవ్ చేయడం అనే థీమ్ మీద రాయాల్సి వచ్చింది. థీమ్ ఇచ్చారు, జంతువులను ప్రేమించుట అనే దాని మీద ఒక లెసన్ రాయాలి. అది నాకు ఇచ్చారు. అప్పుడు దీన్ని డెవలప్ చేసుకున్నాను. కుక్కను పెంచుకున్నాను. కుక్కలను పెంచాడు. ఇక అది తడుపుతున్నా ఏం చేస్తున్నా కానీ వాడే అంతా చేసుకుంటున్నాడు పాపం. అది బాగా అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ కుర్రవాడికి. ఒకరోజు పండగ వచ్చింది. ఆ పండగకి మమ్మీ ఏం చేస్తుందంటే చికెన్ బిర్యానీ చేస్తుంది. చికెన్ బిర్యానీ చేస్తుంటే అందరూ కూడా ఇంకా ఎప్పుడు అని చూస్తుంటే కుక్క కూడా ఇంకా ఎప్పుడు అని ఆ పప్పి కూడా చూస్తా ఇంట్లో ఈదరి నుంచి ఆదరి నుంచి ఈదరికి వాసన వస్తా పరిగెత్తుతా ఉన్నాయి. అందరికి పెట్టేటప్పుడు ఏ కుక్క పిల్ల కూడా చూస్తూ ఉంది, నాలుగు తడుపుకుంటూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. చూస్తూ ఉంటే వీళ్ళందరికీ మంచి మంచి ఆహారం పెట్టి తీస్తారు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే కొన్ని తనకేసినటువంటి మంచి పీసెస్ తీసుకుని ఒక కప్పులో తీసుకుని దాన్ని తీసుకెళ్తామంటే మమ్మీ అడుగుతాను, వాట్ ఆర్ డూయింగ్? ఐ వాంట్ టు సర్వ్ దిస్ టు మై పప్పీ అని అంటే, డోంట్ యూ హ్యావ్ సెన్స్? నీకు సెన్స్ లేదా? నువ్వు ఇలా పెట్టేది అన్నీ మనం తినేసిన తర్వాత ఉన్నటువంటి చీకేసిన తర్వాత
తినేసిన తర్వాత ఊసేసిన తర్వాత ఉన్నటువంటి మిగిలిపోయిన బోన్స్ క్రష్ చేసిన తర్వాత వాటిని పెట్టాలి కదా, ఎలా పెడతాను అని చెప్పి అంటే పాపం బాధపడతాడు, హాఫ్ హార్టెడ్గా భోంచేస్తాడు. ఆ క్రష్ చేసినటువంటి అన్ని తినేసినటువంటి వాటిని తీసుకెళ్తే అది ఇంకా కూడా గ్రాట్యుటీ చూపిస్తూ ఉంటాడు, కృతజ్ఞత చూపిస్తా బాగుంటా ఉంటే ఇతను అంటాడనమాట, పప్పి నేను నీకు మంచి మాంసం పెట్టాలనుకున్నాను కానీ పెట్టలేకపోతున్నాను, నేను చీకేసిన బోన్సే పెడుతున్నాను, దయచేసి తీసుకో అని చెప్పి జాలి హృదయంతో లోపల మాట్లాడుకుంటున్నాడు, జాలి హృదయంతో వాటిని పెడుతున్నాడు. కానీ ఒకరోజు వచ్చినప్పుడు అది పెద్దదైపోయింది. ఇంటికి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చినప్పుడు నా నాయన శుభ్రం ఉరకలే తప్పడుకున్నాడు. ఆ దొంగడు వచ్చి అది అంటే ఆ కుక్క మురిగేపాటికి ఎవడో కూడా ఆ ప్రాణం రావడానికి లేదు. నాయన కాచిలెట్టేసి చూసి పడి దొంగలు పారిపోతూ ఉన్నాడు. ఒక అమ్మడి పెట్టి తరివేసింది వాడిని. అప్పుడు నాయన రియలైజ్ దాన్ని పట్టుకునే వాళ్ళు, లేకపోతే దొంగలను ఆస్తి ఎత్తుకెళ్ళేవాడు కదా అని అన్నాడు. కనుక లవ్ యానిమల్స్ దే డూ ఆల్వేస్ గుడ్ థింగ్స్ ఫర్ అస్, మనకు ఎప్పుడు మంచిగా చేసి పెడతాయి కదా ఆయన ఒక థీమ్ రాశాను. సరే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. దాని ఒక పోయం కూడా రాశాను. నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిమంతుడైనవాడు ఎంత దయాళత్వం కలగా, మనుషుల పట్లే కాదు జంతువుల పట్ల కూడా కదా. చూడండి పిల్లరా, ఏం దయలేని హృదయం ఉంటుంది కొంతమందికి. పిల్లలు అలా మనం చేయకూడదు. నేను కుటుంబం పెంచిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత మా అపార్ట్మెంట్ ఇబ్బంది అయిపోతుంది, కష్టం అయిపోతుందని దాన్ని ఇచ్చేయాల్సి వచ్చింది. ఇచ్చేసేసాను. మళ్ళా సంవత్సరం తర్వాత నేను అది ఎక్కడ ఉందో కనుక్కొని అది కనపడితే దాని దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాను అన్నమాట. వాడికి ఎట్లా ఉంది, సంవత్సరం తర్వాత వద్దాం అనుకుంటున్నాం, చూడొచ్చు సార్ అంటే రేటాను అనే ముందు ఏం చెప్పాడంటే, మీరు నాకు ఇచ్చిన తర్వాత ఒక 4 రోజుల వరకు అది ఏం తినలేదన్నా, వీళ్ళ మీరు నమ్మండి, నా హృదయం ఏదో మిశ్రమంలో పెట్టేసేసి నొక్కేస్తే అలా అయిపోయిందో, అలా అయిపోయి పడుకుంటే నిద్ర పట్టలేదు నాకు. రేపు తెల్లారి లేచి ఈ కుక్కను చూసి రావాలని అనుకున్నాను. గబగబా ఒకరికి ఎత్తుకొని వెళ్ళిపోయి వాడి దగ్గర ఉంది బాగా పెంచారు. వాడు చూసి సంతోషపడ్డాను. అది పైకి ఎక్కేసేసి కిందకి ఎక్కేసేసి దూకేసి ఎత్తేసి ఇచ్చేసి. కానీ ప్రజెంట్ వానరు కూడా నాకంటే బాగా చూసుకుంటున్నాడు, బాగా అలవాటు అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి పిల్లరా, ఎంత విశ్వాసం ఉంటుంది వాటి. ప్రేమ లేదు మనకి. అఫ్కోర్స్ నాకైతే అసలు అపార్ట్మెంట్లో పెద్ద కుక్క అది పెట్టుకోవడానికి లేకపోయింది, ఇబ్బంది అయిపోతుంది. వాడు పెంచుకునే మోజు ఉన్నటువంటి వాడు కనుక పిల్లరా మనం చాలా అప్పటి నుంచి నాకు కుక్కలు తీసుకురావట్లేదు. ఎందుకంటే ఈ విధమైన అటాచ్మెంట్ ఉంటుంది వాటితో మనం అని చెప్పి ఇక యానిమల్స్ని ప్రేమించి ఎప్పుడన్నా పక్కన ఎప్పుడైనా కనపడితే హాయ్ హాయ్ అంటమే, కానీ మనంగా ఓన్ చేసుకుంటే మాత్రం మనం చాలా బాధగా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకొని చేసుకోవాలి మనం. కనుక పేషెంట్గా మనం అంటే సహనముతో ఓర్పుతో మంచి కార్యాలు చేయాలి, దయగల హృదయం కలిగి ఉండాలి. 2 ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ ప్రభు మనకి ఇచ్చాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. సరే, 22, 37, 39. ఇది ముఖ్యమైనది, చాలా ముఖ్యమైన మొదటిదైన ఆజ్ఞ ప్రభు ఇస్తున్నాడు. రెండో ఆజ్ఞయు ఏది ఇది ముఖ్యమైనది అన్నాడు. మొదటిది ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ఉంటుంది. రెండోది ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది కూడా దాని వంటిదే. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కానీ నేను ఎవరిని ప్రేమించను. యు ఆర్ రైట్ క్యాండిడేట్. నువ్వు 2 కూడా ఇంపార్టెంటే, ఇది కూడా దాని వంటిదే. నేను మొదట చేస్తాను కానీ నేను 2 చేయను. కొన్ని సంఘాలు ఉంటారు, మొదట బాగా చేస్తారు, గడగడలాడిపోతూ వచ్చేసేసి ఓ కానీ నీళ్లు పెట్టి ప్రార్థన పక్కన వాడిని సంవత్సరం అయినా కానీ బాధపరచరు. సంవత్సరం చూస్తారు, వెళ్ళిపోతారు.
హలో బ్రదర్ అని కూడా అనలేరు, హలో సిస్టర్ అని కూడా అనలేరు, ఒక నవ్వు నవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా భక్తులండి. వారు ఎవరిని పట్టించుకోరు. వారు కేవలం అయ్యగారినే పట్టించుకుంటారు, అమ్మగారినే పట్టించుకుంటారు, లేకపోతే కొంతమంది పెద్ద పెద్దవాడినే పట్టించుకుంటారు. శ్రేష్ఠులైన భక్తులు లేకపోండి ప్రతిమాను కనీసం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అడగరు. వాళ్ళకు ఒక చిరునవ్వు కూడా ఇవ్వరు. తెలియనోళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతానే ఉంటారు. ప్రభు అన్నాడు, అది ఎలాంటిదో నువ్వు మొదట మంచి పని చేస్తున్నావు, ఇది కూడా ఈక్వల్ అలాంటిదే, దీన్ని నెగ్లెక్ట్ చేయి మాకు. ఇది నెగ్లెక్ట్ చేస్తారు కొంతమంది. మేము చాలా గొప్ప భక్తులం అండి, మేము దేవుడిని ఆరాధిస్తాం కానీ మనుషుల్ని మేము అసలు లెక్క పెట్టమండి. గమనించుకోవాలి. గోల్డెన్ రూల్ ఒకటి చెప్పాడు ప్రభు. గోల్డెన్ రూల్ ఏంటి? గోల్డెన్ రూల్ అంటే బంగారపు, మనం చెప్తాం కొన్నిసార్లు, అదే పిల్లలు సండే స్కూల్లో బంగారు వాక్యం ఒకటి చెప్పండి అంటే ఆడ వచ్చి గబగబా తప్పులో ఒప్పులో చెప్తాను కింద సండే స్కూల్ టీచర్ అందిస్తామంటారు. పాపం ఆడవల్ల అలా చూసుకుని పాపం తప్పిక లేక సరిగా రాక అప్పుడే వస్తాడు, నేర్పాలి. ఆడు సంవత్సరం అంతా రాడు, క్రిస్మస్కే వస్తాడు, ఆడికి ఒక బంగారు వాక్యం నేర్పాలి. ఈ టీచర్ బాగా తిప్పలు పడితే ఆడికి ఆవిడ గుర్తు రాదు. ఇలాంటి పేరెంట్స్ మనం ఏమన్నా సరే. బంగారు వాక్యం అంటే ప్రభు చెప్పినటువంటి వాటిల్లో గోల్డెన్ రూల్ ఒకటి ఉంది. గోల్డెన్ రూల్ ఇన్ ద బైబుల్ అని దాని పేరు. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క గ్రంథంలో, బైబుల్లో అది గోల్డెన్ రూల్. రూల్ అంటే తప్పకుండా చేయవలసింది. అదేంటంటే మత్తయి సువార్త 7:12 వచనం. మత్తయి సువార్త 7:12 వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరు కూడా వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము. ప్రవక్త చెప్పింది అదే, ధర్మశాస్త్రం చెప్పింది అదే, బైబిల్ చెప్పేది అదే. మీరు ఇతరులకు ఏమి మీకు ఇతరులు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో ఏం చేయాలని కోరుకుంటాం మనం అందరూ ప్రేమిస్తే బాగుండు, మనం అందరూ గౌరవిస్తే బాగుండు, మనకు పెద్ద పెట్టేస్తే బాగుండు, మనం పరామర్శిస్తే బాగుండు, ఎలా ఉన్నామని చెప్పి చేతులు పట్టుకుని అడిగితే బాగుండు, నేను బాధ ఉన్నప్పుడు నన్ను ఓదార్స్తే బాగుండు అని నువ్వు ఎలా అయితే మనుషులను కోరుకుంటావో నువ్వు కూడా అలానే చేయాలి. నువ్వు కూడా మేలైతే చేయాలి కదా. నీకు ఎలా ఇతరులు చేయాలనుకుని నువ్వు అనుకుంటున్నావు, ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటున్నావో నువ్వు అలా ఇతరుల పట్ల ప్రవర్తించి. ఇది గోల్డెన్ రూల్. అది నాకేం ఇతరులందరూ చెయ్యాలి, నేను మాత్రం ఎవడికి ఏమి చేయను. ఇది మన రూల్. ప్రభు చెప్పింది అది కాదు. వీళ్ళను ఈ మధ్య కాలంలో నేను కొంచెం స్పీడ్గా తోలుతాను కాదు, అప్పటికి ఇంకా స్పీడ్ తోలుతాడు. సరే అది కుర్రోళ్ళు కూడా తోలుతాడు, చాలా జాగ్రత్తగా తోలుతాడే. కానీ ఈ మధ్య ఆడు కూడా స్పీడ్ తెప్పించాడు. ఆయన అందులో ఆనందం లేకపోయింది. ఎందుకంటే ఆడికో భార్య ఒకళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కావున నాకైతే తెలియదు. కానీ నేను అంటే నా వైఫ్ పక్కన ఉన్నా కానీ నేను మాత్రం స్పీడ్ చదువుతాను కాదు. సామాన్యంగా ఆ పద తిడదన్నా కూడా, నా వదిలిపోతున్నా కూడా. అమెరికా నుంచి మా బామ్మది వచ్చాడు, వాడిని తీసుకుని అసలు ఇటు నా సంగతిని చూపించాలని తోలుతానంటే కారు వాడి సీట్లో కూర్చోవట్లేదు, పైకి లేచిపోతున్నాడు. ఇట్లా నేను ఆడి పైకి లాక్కుని చూసి ఇంకా ఇంటికి బాగా బాగోదు, నేను ఈసారి రోజుతో కూర్చోనని చెప్పేసాను. సరే ఓకే, అది సరదాగా చెప్పాను. స్పీడ్ తోలుతా ఉంటే బాగుంటున్నాడు, నువ్వు స్పీడ్ తోలొద్దు కాదు అంటే నీ ఏజీ అది కాదు. అక్కడ ఇతరులు ఇబ్బంది పడతారు నా గురించి. నువ్వు వాడిని దాని నుంచి సైడ్ అడుగుతున్నాడు, మనకంటే పెద్ద కార్యం. కానీ నువ్వు వాడికి సైడ్ ఇవ్వట్లేదు. వాడికి ఏం ఇంపార్టెంట్ పనులు కదా, నువ్వెందుకు సైడ్ ఇవ్వట్లేదు? సైడ్ ఇవ్వండి డాడీ, ఆడికి వెళ్ళిపోతాడు. ఎలా ఆడిది కార్యం నాది కార్యం, సైడ్ ఇవ్వకుండా నేను చెప్తాను. నేను ఆడ ఒక స్టోరీ చెప్పుకొచ్చాను.
సరే ఇచ్చేసే సైడ్ వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అని చెప్పి ఒక మాట చెప్పాడు. నన్ను ఒకడు వెంబడిస్తూ ఉన్నాడు, నాకంటే చిన్న కారే, అంటే మా కారు కంటే కెపాసిటీ తక్కువ, కానీ నన్ను బాగా వెంబడిస్తున్నాడు. సైడ్ మనం పడుతున్నాడు, ఎక్కడ కొంచెం సందు దొరికినా కానీ అలా వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎవడో ఎదురవుతుంటే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ఈ బాగుంది ఎందుకు అని చెప్పి నేను ఒక చోట సైడ్ ఇచ్చాను. కానీ నేను సైడ్ ఇచ్చే టయానికే అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా అటు నుంచి ఒకడు యువతలకు రోడ్డు బండి ఒకటి వచ్చింది, తోపుడు బండి లాంటిది. వీడు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు తిప్పబోయే వాడికి అసలు అటు కుదరక ఆ తోపుడు బండిని గుద్దేసి ఆ ర్యాంప్ దాటి ఫుట్పాత్ దాటి అవతలకి వెళ్ళిపోయి బండి అయ్యేది ఇరిగిపోయి అలా అయిపోయింది. అరే నేను వాడు ఎందాక అడిగినప్పుడే సైడ్ ఇచ్చేస్తే వాడు సేఫ్కి వెళ్ళిపోయాడు కదా, నేను ఇప్పుడు సైడ్ ఇచ్చానులే కానీ తట్టుకోలేక ఎందుకు వెళ్ళిపోని అని వాడిని చూసుకోలేదు. వాడు వచ్చేసి ఒకవేళ మనం ఎదురుగా ఎవడన్నా వస్తున్నప్పుడు కనపడుతున్నప్పుడు ఈయన ఇప్పుడు ఇరుకుని పెడతాం చూడు, ముందు నుంచి పడుతున్నాడు, నేను ఇప్పుడు ఇరుకుని పెడతాను అప్పుడు దుర్మార్గం. నువ్వు వాడు వస్తా ఉంటే నువ్వేం చేయాలా? డోంట్ కమ్ అని బాగా క్లియర్గా ఉన్నప్పుడు, నీవు ముందు వెళ్తున్నావు కాబట్టి నీకు బాగా తెలుస్తుంది కాబట్టి క్లియర్గా ఉన్నప్పుడు సైడ్ ఆడికి ఇవ్వాలనుకున్నప్పుడు చక్కగా పక్క తీసేస్తే చక్కగా వెళ్ళిపోతాడు. అది కూడా మేలే, అది కూడా మంచిదే కదా, అయ్యే కదా మనం నేర్చుకోవాల్సింది ప్రియులరా. నీకు అది కూడా చెప్పాలా, ఇది చెప్పేది కాదు అసలు, చాలా చిన్న విషయం, కానీ ఇది చాలా పెద్ద విషయం కూడా విధంగా చెప్పాలంటే. ఇలాంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన బిహేవియర్లో మార్పులు రావాలి, ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, ఇతరులు ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడకూడదు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు, ముట్టు విరుపుడు మాటలు మాట్లాడకూడదు, వాళ్ళకి ఏదో తగిలొచ్చిందని 2 మాటలు మాట్లాడకూడదు, బయట లోన పెట్టుకుని మాట్లాడకూడదు, ఒకరికొకరు క్షమాపణ అడుక్కోవాలి. ప్రతి సహోదరుడు తనకంటే స్థాన సహోదరుడు యోగ్యుడంగా ఎంచుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తు యొక్క దీనత్వము, శిష్యుల యొక్క పాదం కడిగిన దీనత్వము, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, ఘోరమైనటువంటి సిలువను ఒప్పుకొని మనుషులను రక్షించడానికి తను సాక్రిఫైస్గా చేసుకున్నటువంటి క్రీస్తు ప్రేమ, ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుకనే నేను ముగిస్తాను. లోకస్వార్త 6:35-36 వచనాల్లో దేవుని మాట ఏమన్నదంటే, లోకస్వార్త 6:35-36 వచనాలు మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు అప్పితే రావండి, అది వాస్తవమే. నీ చేతనాన్ని బట్టి ఇవ్వు, రాకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇవ్వు కొద్దిగా. మరీ ఎక్కువ ఇచ్చేసేసి నీ శక్తి మించి ఇచ్చేసాను కదా. వాడు ఏదో అప్పు అడుగుతున్నాడు, పాపం ఏదో అవసరాలు ఉంటాయి, ఇచ్చాడు మంచిదే. 10,000 అడిగాడు, 2,000 అనేవాళ్ళు ఇవ్వండి. 2,000 దేవుడు చూస్తున్నాడు కదా దాన్ని. దేవుడి మాటే అది, ప్రభు చెప్పిన మాట, అప్పు ఈడి. మీరు అప్పు తీసుకుంటారు, మీరు ఎవరికి అప్పు ఇరు, అంటే నీ దగ్గర నాకు మొత్తం ఇచ్చేయమని అంటలా, నీ శక్తి మేరకు నువ్వు ఇవ్వగలిగినటువంటి అప్పు ఇవ్వండి, వస్తే తీసుకోండి. మళ్ళీ ఒకవేళ ఇవ్వలేకపోయాడు అనుకోండి, వదిలేసేయండి, నో ప్రాబ్లం. అలా అని చెప్పి ₹1,00,000 ఇచ్చి వదిలిపెట్టమని నేను చెప్పను, నీ కెపాసిటీ అంత లేదు, నాకు 5,000 ఇవ్వగలరు, ఇవ్వు. అప్పు ఈడి చెప్పండి. అప్పుడు మీకు ఫలము గొప్పది.
మీరు గొర్రెల మందలో ఉంటారు. మేకలాగా అన్ని నువ్వే మేయటం కాదు, ఎక్కడ దొరికితే అక్కడ మేక ఏం చేస్తా వదిలిపెట్టామనుకో, ఇది తింటది అది తింటది అది తింటది అది తింటది ఎంత తింటది మేక. అందుకని ఇట్లా ముందు ఉండి రొట్టెట్ వేసుకుని నడుస్తూ ఉంటా మేక. చూసింది ఎలా కావాలన్నా మేక, ఏం పెడితే తినేసేది. ఎక్కువ అప్పులు చేయకూడదు, అప్పుల్లో ఇరుక్కోకూడదు. నువ్వు తీర్చాలి కదా, చేసుకోకుండా పరలోక రాజ్యం ఎట్లా అవుతావు చెప్పండి. అసాధారణ వచ్చి ఏంటి చాలా అప్పులు చేశాడండి, తీర్చట్లేదు, తీర్చుకోకుండా వచ్చేసేసాడు, ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పాను. అప్పుడు మళ్ళీ దేవదూతలు వచ్చి చేసి కష్టపడి మన పరలోక రాజ్యం పడేయాలా చెప్పండి పిల్లల. అప్పులు చేస్తే గబ్బగా వాటిని మనం నోరు కట్టుకునేనా కానీ జాగ్రత్తగా ఇచ్చేసేసా. అప్పులు చేయొద్దు కానీ అప్పు ఇయ్యడి, అది క్రైస్తవులు చేయాల్సిన పని. మీరు అప్పు చేయకండి సాధారణంగా, అవసరమైతే చేస్తే తీర్చండి త్వరగా కష్టపడైనా, కానీ మీరు మాత్రం అప్పు ఇవ్వండి. అప్పుడు మీ పర్వతంలో మీ భావన ఉంటుంది కదా, అది ప్రభువు చెప్తున్నాడు. అందుకనే ఎవరి క్రియలు వారి వెంట పోవును. మీ క్రియలు ఇక్కడ వదిలిపెట్టబడవు, కనపడతాయి. సత్క్రియలు చేసిన వారికి క్రియలు కనపడతాయి, దుష్టత్వం చేసిన వారి క్రియలు కూడా కనపడతాయి. ఎవరి క్రియలు వారి వెంట పోవునని ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఇంకా రెఫరెన్స్ చేయొద్దండి. రోమిలకు రాసిన పత్రిక 2:6 ప్రకటన 14:13 మీరు చూసుకోవచ్చు. కనుక సత్క్రియలు చేసినటువంటి వాడు తల ఎత్తుకుంటాడు, సత్క్రియలు చేసినటువంటి వాడు తల ఎత్తుకుంటాడు. అందుకని ప్రభు ఏమన్నాడంటే, కయ్యూనుతో హెబెలును చంపినప్పుడు, అరే నువ్వు మంచి పని చేయలేదే, నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకునేవాడు కాదా? నువ్వు చేసే అంటే పనికిమాలిన పనులు, నువ్వు చేసిన మాటలు, నువ్వు చేసిన అసూయ పని, నువ్వు దేవుని గౌరవించడం తెలియలేదు, తగిన స్థాయిలో దేవుని నువ్వు కనపరచలేదు. సత్క్రియ కాదు కదా అది, నీ తమ్ముడినే చంపేసావు కదా, సత్క్రియ కాదు కదా. అందుకని నువ్వు తల ఎత్తుకోలేకపోతున్నావు. అక్కడే సపరేట్ చేసేసాడు. నువ్వు వెళ్ళిపో. దేవుని క్వాలిటీ మొదటి నుంచి ఉన్నది. మన దగ్గర ఏదో పనికి మానవాడు వచ్చినప్పుడు పనికి మానవాడు కూడా ఆశీర్వదిస్తాడు. బహుగా ఆశీర్వదించు ప్రభా. ఎక్కడైనా ప్రార్థన చేయాలో కూడా తెలియనట్టుగా కొంతమంది, ఈ దుష్టత్వం నుంచి తప్పించాలి, నువ్వు పోయి ప్రార్థన చేయి. యోగానికి తోడుగా ఉంటాడంట. ప్రతివాడి చెప్పడమే. ఎలా మనసాక్షి లేకపోతుంది. వాడి కోసం ప్రార్థన చేయాలి మనం. పిల్లల దుష్టత్వం వాళ్ళు కొనసాగడం మనం దేవుని చిత్తం కాదు, అది మన ఉద్దేశం. మన ఉద్దేశం కాదు, అది కాదు. ఎందుకంటే దుష్టుడు తన దుష్టత్వం ఉండటం నా ఉద్దేశం కాదు. వాడు తన క్రియలను సరి చేసుకుని దేవుని వైపు తిరగటమే అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి పిల్లల మనం మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించాలి. మనం ఎలా చేస్తున్నామో మనకే తెలుసు. రక్తంలో కడగబడినటువంటి వాడైతే, నీ మనసాక్షి కడుక్కున్నటువంటి వాడైతే, నీకు తెలియకోకుండానే నీతిమంతుల జాబితాలో ఉండేటటువంటి వారిలాగా మంచి లక్షణాలు మనం కలిగి ఉంటాం. మన టెస్ట్ అదే. మనం టెస్ట్ చేసుకున్నాం అక్కడ పెట్టుకొని, అరే నీకు ఆ కామెంట్లు వచ్చినా లేదన్నా టెస్ట్కి వెళ్ళాలని అంటే మాకు తెలియదు. అది కొన్ని తెలుగుతాయి, అందులోకి ఏం పూర్తిగా తెలుస్తుంది. పిక్చర్ మొత్తం పట్టుకొచ్చా కొంచెం ఉందండి, మీరు కొంచెం పరిచయం చేయాలి, అది చేయాలి. మనకు కూడా కొద్దిగా ఉందండి, కొంచెం పరిచయం చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయమే మనం పట్టించుకోకపోతే చాలా ప్రమాదం. కాబట్టి పిల్లల యేసు రక్తంలో కడగబడినటువంటి మనం క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండి, ప్రభు వచ్చినప్పుడు అంటాడు, నా తండ్రి చేత ఏర్పరచబడినటువంటి వారి ద్వారా జగత్పునాది వేయబడినప్పుడు మీకోసం సిద్ధపరచబడినటువంటి రాజ్యం మీరు స్వతంత్రించుకోండి. ఆ మాట నాతో నీతో ప్రభు చెప్పాలని దీనత్వంతో మనం అడుగుతాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రికి స్తోత్రం. మీరు మంచి వాక్యం పెట్టుకున్నాను. దీనత్వం మాకు దయచేయండి, యథార్థం మాకు దయచేయండి, నీతి మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి ప్రభా. ఇతరుల పట్ల
ఏ రీతిగా ప్రవర్తించాలో మా ప్రవర్తన విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికి
గారు వాక్య ప్రకారంగా మీరు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయండి, ప్రభువుని కలుసుకోండి. ఎంతమంది ప్రభువుని కలుసుకుంటారు? ఎంతమంది ప్రభువుని కలుసుకుంటారు చెప్పండి. నిజంగా చేయొద్దండి, సరిగ్గా అవుతుంది. అనుమానాస్పదంగా మీరే ఎత్తితే ఇంకా దానిలో ఇంకా అర్థమే ఉంది. ప్రభువుని కలుసుకోవటం అంటే ఏంటి? ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం. నాకున్న మా కుటుంబానికి మాకున్న అనుభవం చెప్తాను నేను. మెసేజ్ అయిపోయిన వెంటనే చిన్నప్పటి నుంచి పిల్లలు కొంచెం కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు చదువుల కోసం వెళ్ళారు, కానీ అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఆదివారం వర్తమానం అయిపోగానే ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చుని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అలవాటు మనం. బహుశా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు. మీకులాగా అంత అయిపోయింది ఇంకా ఆదివారం అయిపోయింది అని పరిగెట్టేసే పద్ధతి మాది కాదు. మేము అలా నేర్చుకోవాలా, మా పిల్లలకు కూడా మేము అలాగా నేర్పించాం. సో కాబట్టి ఇంటికి వెళ్ళి ఇక్కడ కూర్చుని ఏ చెట్టు కింద అయినా కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. బయట చక్కటి లాన్ ఉంది, మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, ఉపయోగించుకునే హక్కు మనకుంది. మనం హక్కుదారులు. దేవుడి మందిరం ఇది, దేవుని ఇల్లు. ఈ ఇంట్లో ఏదైనా మనకి హక్కు ఉంది, కానీ క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హక్కు నా అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా గడ్డి పీకేసామనుకోండి, అది హక్కు అంటారు కదా, అంటారా కదా. మొక్కలు పీకేసామనుకోండి, అది కాదు. చక్కగా దేవునితో గడపడానికి మీరు వాడుకోవచ్చు సమయాన్ని, స్థలాన్ని. ఒంటరిగా కావాలనుకుంటే ప్రార్థన చేసుకోవచ్చు. అది మీకు చాలా మేలు చేస్తుంది. వాక్యం విని వెంటనే దేవుని వాక్యంతో పాటు మనల్ని పోలిక చేసుకొని వాక్యంతో పోల్చి చూసుకొని ఎక్కడ తరిగిపోయామో, మరి ఎక్కడ సరిలేమో వెంటనే దేవుని ఆత్మ మనతో ఉంటారు కాబట్టి, మనలో పనిచేస్తారు కాబట్టి వెంటనే సరిదిద్దుకుంటే అక్కడికి అది చక్కగా క్లియర్ అయిపోతుంది. దేవునితో సమాధానం పడినటువంటి అనుభవం ఉంటుంది. కొన్ని ఇక్కడ కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా పని చేయండి. దులిపేసుకున్న భోజనం దగ్గరికి వెళ్ళకండి, సహోదరుల వంటల గదిలోకి వెళ్ళకండి. ఓకేనా? అది క్రైస్తవ క్రమశిక్షణ కానే కాదు, ఖచ్చితంగా కాదు. మీరు ఎంత ఖరీదైన వంటనే చేసుకోండి, ఎంత రుచికరమైన వంటనే చేసుకోండి, ఫస్ట్ దేవునితో కొన్ని నిమిషాలైనా విన్న వాక్య ప్రకారంగా కొన్ని నిమిషాలైనా దేవునితో గడపండి. దేవుని ఎదుట కూర్చోండి, సమాధానపడండి, మరి కృతజ్ఞత చెల్లించండి. అప్పుడు మీరు ఏ పనికి వెళ్ళండి, ఆ గంట సేపు పని మీకు అరగంటలు అయిపోతుంది. అదేనా? ఓకే. మన ప్రతి ఆదివారపు ఆరాధన ఉదయం ఎన్ని గంటలకి? గట్టిగా చెప్పండి. ఎన్ని గంటలకి ఆరాధన? మీరే చెప్పాలి. 9 గంటలకు వచ్చిన వాడు చేయొద్దండి, పర్వాలేదు, ఎత్తండి, సిగ్గుపడక్కర్లేదులేండి, దేవుడు చూస్తాడు కొంచెం. అందుకని 8:30కి ఆరాధన అంటే 9 గంటలకు వచ్చారు, 9:30కి వచ్చారు కొంతమంది. సరే, ఇది ఇలాగ అలవాటు చేసుకోవద్దు దయచేసి, మంచిది కాదు. దేవుడు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటిస్తాడు, రాజీ పట్టు. అర్థమైందా? పోనీలే అనుకోడు. నేను అనుకోవచ్చు, మీరు నన్ను అనుకోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఎవరిని కూడా పోనీలే అనుకోడు. ఆ విషయాల్లో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఓకే. ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకి మన ఉదయకాలపు ముఖ్య ఆరాధన. తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలు, పావు గంట గ్యాప్లో మనకి యవనస్తుల కూటమి ఉంటుంది. ఈరోజు మన సహోదరి నిర్మల ఆంటీ మీకు దేవుని వాక్యం అందిస్తారు యవనస్తుల కూటమిలో. దయచేసి వెంటనే సిద్ధపడరండి. తర్వాత సాయంకాలం 4:30 గంటలకి మన సండే స్కూల్ ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించండి. ఈ కూటముల కోసం